చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపై ఎస్టేట్ సమర్పిస్తూ ఉన్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ది ఎక్స్క్యూజెస్ దట్ వీ మేక్ విదౌట్ హీరింగ్ టు గాడ్స్ కాల్. దేవుని పిలుపుకు లోబడక మనము చెప్పే సాకుల గురించి బైబిల్ గ్రంథంలోని దృష్టాంతాలతో వారు వివరించే సందేశాన్ని మనము వినకమునుపు సందేశాన్ని స్పృశించే ఈ భక్తి గీతాన్ని విందాం. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు,
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణ యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం నాయన. తండ్రి, గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి అనేక వేల స్థుతులు నాయన. ఉదయకాలము తండ్రి, మరి వాక్యాన్ని ధ్యానించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభా. మరి వాక్యాన్ని తండ్రి చదివి ధ్యానించి మా జీవితాలను సరిచేసుకుంటూ మీ కృపను, మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మనము దేవుని పిలుపుని అందుకొని మరి ఆయన యొక్క సేవలో మనం పాలు పొందుకొనడానికి మనము ఏమేమి సాకులు చెప్తాము. చాలా మంది కూడా ఏం చేస్తుంటామంటే, మనకెన్నో తలాంతులు దేవుడు ఇచ్చినప్పటికీ వాటిని ఉపయోగించుకుంటకు, వాటిని వాడుకుంటకు, ఆయన రాజ్య వ్యాప్తిలో వాడబడుటకు మనం ఎన్నోసార్లు వెనక అంజవేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ చూసినట్టయితే ఐగుప్తు దేశం నుండి మరి ఇశ్రాయేలీలను నడిపించుటకు మోషేను యెహోవా దేవుడు ఎంచుకున్నప్పుడు ఆయన కూడా మన వల్లే ఎన్నో సాకులు చెప్పి ఉన్నాడు. మరి దేవుడే ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడినను, ఆయనే నేను తోడుగా ఉంటాను అని చెప్పినను కూడా మోషే ఎక్కడ కూడా కన్విన్స్ అయినట్టుగా మనం చూడము. ఆ తరువాత ఆయన ఎన్నో విధాలుగా మరి యెహోవా దేవుణ్ణి ప్రశ్నలు అడిగి విసిగించి చివరికి మరి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలీలను తీసుకురావడానికి ఆయన ఒప్పుకుంటాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో చూసినట్టయితే కొన్ని సాకులు మోషే ఏ విధంగా మరి దేవునితో మాట్లాడి నేను వెళ్ళను అని చెప్పడానికి ఆయన ఎలా దేవుణ్ణి కన్విన్స్ చేయాలని అనుకున్నాడో వాటి గురించి ఈరోజు ధ్యానించుదాము. మరి అలా మనం కూడా ఎక్కడైనా మరి దేవునితో మరి ప్రభువా నాకు ఇది లేదు అది లేదు, మరి నేను ఈ కార్యం చేయడానికి నాకు ఇది లోటు ఉంది అని చెప్తున్నామేమో ఒకసారి పరీక్షించుకుందాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్టయితే, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఫస్ట్ మొదటిగా ఏమని చెప్తున్నాడంటే, మొదటి సాకు ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవా నేను ఎంతటి వాడను, ఇశ్రాయేలీలను తోడుకొని రావడానికి నేను ఎంతటి వాడను, నా స్థాయి ఏంటి అని అన్నప్పుడు మరి దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపిననుటకు ఇది నీకు సూచన అని ఒక సూచనను కూడా మరి ఇక్కడ యెహోవా దేవుడు చేసి ఉన్నాడు. ప్రియులారా, చాలా సార్లు మనం కూడా అనుకుంటాం మనం ఎంతటి వారము, కానీ మనము ఏపాటి వారం అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంచుకున్నట్టయితే మనము పరిపూర్ణులుగా ఉంటాము. ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన జ్ఞానము కానీ మన బలం కానీ దేనికి సరిపోదు, కానీ ఆయన మనల్ని ఎంచుకున్నప్పుడు ఆయన యొక్క శక్తి మన యందు పరిపూర్ణమవుతుంది. ఆ విధంగానే కిందికి వచ్చినప్పుడు మనం చూసినట్టయితే 13వ వచనంలో కూడా ఏమని అంటాడంటే, ప్రభువా మరి నేను వెళ్తాను, కానీ ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. సరే మరి నేను వెళ్తాను, కానీ నీవెవరు అని అడిగినప్పుడు నేనేమని చెప్పాలి అంటే అప్పుడు అంటాడు, నేనున్నవాడనని చెప్పు అనేసి దేవుడు అంటాడు. ఆ మాట కూడా మరి మోషే కన్విన్స్ అవ్వకుండా తిరిగి మళ్ళీ ఆయనని అడుగుతాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే,
అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అని అంటాడు. మూడోసారి మళ్ళీ దేవుణ్ణి శోధిస్తుంటాడు అడిగి, ఏంటంటే ప్రభువా నువ్వు ఇన్ని చెప్తున్నావు, ఇన్ని సూచక క్రియలు నా ముందు చూపిస్తున్నావు, అయినను కూడా వారు నన్ను నమ్మరు. చాలాసార్లు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు మన జీవితంలో ప్రత్యక్షంగా చూస్తూ కూడా మనము మరి ఇతరుల ముందర అనగా అన్యుల మధ్య మన జీవితం యొక్క సాక్ష్యాల్ని పంచుకొనడానికి కానీ, మన జీవిత సత్యాలని, మన దేవుని గురించి గొప్పను కానీ చెప్పడానికి మనము చాలాసార్లు సంకోచిస్తూ ఉంటాము. ఏమంటామంటే మనల్ని నమ్మరేమో. ఎందుకు నమ్మరు అన్యులు మనల్ని అనగా, మన జీవిత విధానము, మన లైఫ్ స్టైల్, మన నడవడి సరిగ్గా లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని నమ్మరు. అనగా మనపైన మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఒక క్రైస్తవ జీవితాన్ని మనం గడుపుతున్నామా? నిజమైన క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామా? మరి ఇతరులు అన్యులు మనల్ని చూసి మన దేవుణ్ణి నమ్మే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా అన్నది మన మీద మనకే నమ్మకం ఉండదు. కాబట్టి ఒక డౌట్ మన పైన మనకే ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళు మనల్ని నమ్మరు. ఆ విధంగానే మోషే కూడా ఏమంటున్నాడంటే, ఫరో నన్ను నమ్మడు. అయితే అప్పుడు కూడా మరి యెహోవా దేవుడు ఆయనని బలపరుస్తూ, నీ చేతిలోనిది ఏమిటని అతన్ని అడిగిన. అందుకు అతడు కర్ర అనేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనేను. అతడు దాన్ని నేల పడవేయగా అది పామాయను. మోషే దాని నుండి పారిపోయిను. ఈ విధంగా ఎన్నో ఈ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చూసినట్టయితే యెహోవా దేవుడు ఒక దేవుడై ఉండి ఒక మనిషిని కన్విన్స్ చేయడానికి ఎంతో తాపత్రయపడుతున్నాడు. మనుషులము అంటే బై బర్త్ మనలో ఉన్న ఈ మూర్ఖత్వము, లేదంటే పట్టుదల అనవసరమైనది. అది ఒకరికి యూజ్ అయ్యేది కాదు, దేవునికి యూజ్ అయ్యేది కాదు, సమాజానికి యూజ్ అయ్యే జ్ఞానం కాదు. కానీ ఆ మూర్ఖత్వంతో ఎన్నోసార్లు మనము దేవునితో కూడా వాదిస్తూ ఉంటాము. ప్రభువా కండిషన్స్ పెడుతుంటాము, నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తాను. ఈ విధంగా ఇక్కడ మోషే విసిగించినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ 4వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్టయితే మళ్ళీ అంటాడు, ప్రభువా నేను నోటి మాంద్యము గలవాడని. ఇది 4వ సాకు. నాకు మాట్లాడడం సరిగా రాదు. అలాంటప్పుడు మళ్ళీ అంటాడు దేవుడు, నీ నోటికి నేను తోడై ఉంటాను, నీకు ఇంకొక అసిస్టెంట్ను కూడా ఇస్తాను, అహరోన్ని ఇస్తాను, నువ్వు వెళ్ళు బాబు అని చెప్తాడు. అయినా కూడా మోషే కన్విన్స్ కాక చివరికి 4వ అధ్యాయము మరి 13వ వచనంలో చూసినట్టయితే, అందుకు అతడు, అయ్యో ప్రభువా నీవు పంపతలిచిన వానినే పంపుమనెను. నువ్వెవరినైతే పంపాలనుకుంటున్నావు అంటే మరొకరిని పంపు దేవా, నేను కాదు మరొకరిని పంపు అని లాస్ట్ ఛాన్స్ వరకు కూడా ఇక్కడ మోషే తప్పించుకోవడానికి, సాకులు చెప్పడానికి ఇక్కడ చూస్తున్నాడు. మరి మన జీవితాన్ని పరీక్షించుకున్నట్టయితే మరి ఎన్ని మార్లు మనము మోషే వల్లే సాకులు చెప్తున్నాము. ఆయన రాజ్య వ్యాప్తిలో మన పాత్ర ఏమిటి? ఆయన మనకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని మరి ఎంతగా అన్యుల ముందు మనము ప్రవచిస్తున్నాము, లేకపోతే ప్రచురిస్తున్నాము. వారి గురించి మనము వారికి మన జీవితం ద్వారా సాక్ష్యాన్ని మనం ఎక్కడ తెలుపుతున్నాము. ప్రతిసారి ఈ సాకులు చెబుతూ అయ్యో నన్ను నమ్మరేమో, మరి నిజమైన దేవుణ్ణి మనం నమ్ముతున్నామా లేదా అన్న నమ్మకం మనం ఫస్ట్ నమ్ముతున్నామా? మన జీవితంలో జరుగుతున్న కార్యాలన్నీ కూడా దేవుడే చేస్తున్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనము నమ్మిన రోజు ఇతరులకు సాక్షులుగా మనం నివసిస్తాము. మరియు ఇతరుల యొక్క విమోచన కార్యంలో మన యొక్క పాత్ర కూడా ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే, ప్రభు యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే. రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే, రక్షణకర జీవితము
ప్రేమతో నువ్వను పిలిచే యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే ప్రభు యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే హృదయపు ద్వారము నేడే తెరువగా ప్రవేశించు నీ తోడు నీడగా నుండి నీ బాధల తొలగించు మార్గములలో నీ వెలుగై నిన్ను సరిగా నడిపించు నీ మార్గములలో నీ వెలుగై నిన్ను సరిగా నడిపించు రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే యేసుని ప్రేమామృత స్వరమే నిర్లక్ష్యము చేయకుమా నీ కాలగమనమే గడచిన జీవితమే వ్యర్థముగా కృపకనికరముతో తిరిగి ఒక తరుణమును సగెనుగా తన కృపకనికరముతో తిరిగి ఒక తరుణమును సగెనుగా రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే ప్రభు యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే